అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రియమిత్రులు, మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వీరశంకర్ గారికి, మిత్రులు దర్శకులు శ్రీ రామ్ భీమన్ గారికి, అలాగే ఇవాళ ఈ షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన యంగ్ డైరెక్టర్స్ అందరికీ వెరీ హ్యాపీ గుడ్ ఈవినింగ్. మీ అందరి తాలూకా వర్క్ని ఆడియన్స్ ఎంత చూసారో నాకు తెలీదు. బహుశా ఆడియన్స్ ఫోన్లు చూసుకుంటూనో, అటు ఇటు తిరుగుతూనో, మధ్య మధ్యలో బయటికి వెళ్ళి వస్తూనో చూస్తుంటే కూడా కొన్ని సెకండ్లో కొన్ని నిమిషాల్లో మిస్ అయ్యి ఉంటారు. నేను ఫోన్లోనే మొత్తం అన్నీ చూశాను కాబట్టి ఒక్కటి కూడా మిస్ కాలేదు. ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని ఒక్క సెకండ్ కూడా. బేసిక్గా నేషనల్ అవార్డ్స్ జ్యూరీ గురించి ఆయన రాజు గారు చెప్తుండే, అది కూడా ఇలాంటిదే ఒక పని. ఎవరు తీసినా సినిమాయే. సినిమా అసలు పుట్టిందే షార్ట్ ఫిలిం నుంచి. ఆ గోడ మీద ఒక చిన్న కదిలే బొమ్మలాగా ఒక ఫ్యూ సెకండ్స్తో పుట్టిన సినిమా ఇవాళ 100 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అత్యంత బలమైన మీడియం కింద మారిపోయింది. అయితే రాను కమర్షియాలిటీ పెరిగి పెద్ద సినిమాల్లో లైక్ హై బడ్జెట్ స్టేక్స్ ఉన్న సినిమాల్లో ఎంతో కొంత దర్శకులుగా కానీ రచయితలుగా కానీ మనం ఎంతో మంచిని చెప్పాలనుకుంటే అన్నిసార్లు చెప్పడం కుదరదు. అందుకు నాకు షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇష్టం. ఎందుకంటే వాటికి అంచనాలు ఉండవు, బడ్జెట్ పరిమితులు ఉండవు, ఆకాశమే హద్దుగా ఏ మంచి విషయాన్నైనా చెప్పచ్చు. ఎక్కడో మనము సినిమాల్లోకి వెళ్ళక ముందు విన్న పాఠాలు, జీవితంలో విన్న సామెతలు, విన్న మంచితనం ఎక్కడైనా ఉందంటే నేను ఇలాంటి మన షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో వెతుక్కుంటాను. అందుకనే ఆయన రమ్మనగానే వస్తాను, చూడమనగానే చూస్తాను, ఇంక సెకండ్ థాట్ కూడా లేదు. ఆ ఫెసిలిటీ కేవలం రాజుగారికి పాలకొల్లులో మొన్న వీరశంకర్ గారు జ్యూరీగా ఉన్న ఆ ఫెస్టివల్కి వీళ్ళిద్దరిది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలనిపిస్తుంది. ఆ ఆర్గనైజేషన్ గొప్పతనంతో పాటు అందులో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ తాలూకు ప్రతిభా విశేషాలు, అదే ముఖ్యంగా ఆకట్టుకునే అంశం. అందరూ అద్భుతంగా తీశారు. కానీ ఒక కాంపిటీషన్ అన్నాక మనకే తెలుసు, క్లాస్ రూమ్లో ఒక అరమార్కులో కూడా మనకంటే ముందర ఒకడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. అలాగే రన్నింగ్ రేస్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా ఒకడు ఫస్ట్ ప్రైజ్ వస్తాడు. ఇట్ డజంట్ మీన్ దట్ ఆ పోటీనిచ్చి 10 మంది కలిసి ఒకరిని గెలిపిస్తారు పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ, అంతే తప్ప ఆ 10 మంది లూజర్, మిగిలిన 9 మంది లూజర్స్ అని కాదు. ప్రైజ్ వచ్చినా రాకపోయినా మీ ప్రతిభకి ఆకాశమే హద్దు. కొలమానం నేనో నా తెలివితేటలో ఈ సంస్థతో కాదు. దాన్ని నమ్మి నిరుత్సాహపడకుండా మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు కీప్ ప్రాక్టీసింగ్, కీప్ మేకింగ్ ఫిలిమ్స్, కీప్ రైటింగ్ గుడ్ స్క్రిప్ట్స్. అదే మీ కెరీర్ తప్ప ఈ కాంపిటీషన్లో ప్రైజ్ రావటం అన్నది మీ కెరీర్ కాదు. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. టాలెంట్లో పైగా ఒకే సినిమాని 10 మందిని తీయమని దాన్ని కంపేర్ చేస్తే కాంపిటీషన్ అనొచ్చు. 10 మంది 10 రకాల సినిమాలు తీసి పోటీ పెట్టడం అంటే, రీసెంట్గా నేషనల్ అవార్డ్స్లోనే ఈ డిస్కషన్ వచ్చింది. ఒక పెయింటింగ్ 10 మంది ఆర్టిస్టులు వేస్తే ఇతను బాగా వేసాడు, ఇతను బాగా వేయలేదని చెప్పచ్చు. కానీ ఎవరి క్రియేటివ్ సృజనాత్మక స్వేచ్ఛకి వాళ్ళు ఒక సినిమాని తీస్తే ఒకదాన్ని ఇంకొక దాంతో కంపేర్ చేయటం అన్నది కుదరదు. అటువంటప్పుడు ఏదో కొన్ని కామన్ పారామీటర్స్ పెట్టుకుని ఆ పారామీటర్స్కి అనుగుణంగా ఇది కొంచెం మిగిలిన వాటికంటే తక్కువ విమర్శనాత్మకంగా ఉంది, బెటర్ పాయింట్స్ ఉన్నాయని అనుకోవటమే తప్ప సో ఇదే కొలమానం కాదు మీ ప్రతిభకి. సో ఇందులో ప్రైజ్ వచ్చిన వాళ్ళకి శుభాభినందనలు, పార్టిసిపేట్ చేసి వేరే వాళ్ళకి ఆ ప్రైజ్ తెప్పించిన వాళ్ళకి మరిన్ని శుభాభినందనలు.